ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 2. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. చూస్తూ ఉండు, ఇక్కడున్న బిజినెస్లలో యొక్క ప్రాఫిట్ అనేది కొన్ని నెలలలో ఇంక్రీజ్ అవుతుంది. అది ఒక్క నా కొడుకుకి మాత్రమే సాధ్యం అని అతను చాలా గర్వంగా తన మీసం మెలిపెడతాడు భూపతి గారు. అప్పుడే స్నేహ గురించి ఎందుకు మాట్లాడారు? నెమ్మదిగా చెప్తే సరిపోయేది కదా. సరే, నేను కృష్ణతో మాట్లాడతాను అని పార్వతి గారు అనగానే, సరే నాకు బయట వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను, ఈవినింగ్ వచ్చేసరికి వాడు ఎస్ అనేటట్టు చేయాల్సిన బాధ్యత నీదే. ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహ మన ఇంటి కోడలు అవ్వాలి అని చెప్పి భూపతి గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. పార్వతి గారు అక్కడే కొంచెం సేపు ఆలోచనలు పడి నెమ్మదిగా కృష్ణ గదివైపు కాఫీ తీసుకుని అడుగులు వేస్తారు. కృష్ణ రూంలోకి వెళ్ళిన తర్వాత అటూ ఇటూ తిరుగుతూ, అసలు నాన్న ఏమనుకుంటున్నారు? నేను అనవసరంగా ఇండియాకి వచ్చాను, అక్కడే ఉండి నా బిజినెస్ నేను చేసుకుంటే సరిపోయేది. ఈ ప్రేమ పెళ్ళి అంటేనే నాకు చిరాకు. అందులోనూ అసలు ముక్కు మొహం తెలియని అమ్మాయిని అలా ఎలా పెళ్లి చేసుకోమని చెబుతారు? నా ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వరా అని అనుకుంటుంటే కోపంతో తన పిడికిలి బిగుసుకుంటుంది. ఇంతలో పార్వతి గారు లోపలికి వస్తూ ఉంటే కృష్ణ తన కోపాన్నంతా అణుచుకొని తన తల్లి వైపు చూస్తాడు. పార్వతి గారు లోపలికి రాగానే కృష్ణ చేతిని పట్టుకుని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టి, ముందు ఈ కాఫీ తాగు నాన్న అని కృష్ణకి కాఫీ ఇస్తారు. కృష్ణ కాఫీ తాగిన తర్వాత వాళ్ళ అమ్మ వైపు చూసి, ఏంటమ్మా ఇదంతా? నేను వచ్చి 24 గంటలు కూడా కాలేదు, వెంటనే ఎవరో తెలియని అమ్మాయి నా భార్య అంటుంటే నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి అని చిరాకుగా అడుగుతాడు కృష్ణ. దానికి పార్వతి గారు చిన్నగా నవ్వి, నిజమే నాన్న, పెళ్లి చేసుకునేది నువ్వే, కానీ స్నేహ చాలా మంచి అమ్మాయి, తన నీకు ఈడో జోడు బాగుంటుంది, చదువుకున్న అమ్మాయి, సంస్కారం ఉన్న అమ్మాయి, పెద్దవాళ్ళని గౌరవిస్తుంది, అందులోనూ మీ నాన్నగారి యొక్క బెస్ట్ ఫ్రెండ్ కూతురు, ఇంతకంటే మంచి కోడలు మన ఇంటికి ఎవరు వస్తారో చెప్పు అని ఆమె చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంది. అయినా కృష్ణకి కోపం తగ్గడం లేదు. అమ్మ, నాకిప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు, ప్లీజ్ నాన్నతో నువ్వైనా మాట్లాడు అని అనగానే, లేదు నాన్న, నీకు ఈ సంవత్సరం తప్పకుండా పెళ్లి జరగాలి, లేకపోతే నీ జాతకంలో దోషం ఉందని పంతులు గారు చెప్పారు, అందుకే మేము ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము, నీకు స్నేహ కరెక్ట్గా సరిపోతుంది అని పార్వతి గారు చెప్పగానే, అమ్మ, నేను ఇటువంటివన్నీ నమ్మను అని చాలా చిరాకుగా చెబుతాడు కృష్ణ. నువ్వు ఇవన్నీ నమ్మినా నమ్మకపోయినా ఒక కన్న తల్లిగా నేను నా కొడుకు క్షేమం గురించి ఆలోచిస్తాను. ఈ విషయంలో నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు కృష్ణ, నువ్వు స్నేహాన్ని పెళ్లి చేసుకోవాల్సిందే. రేపే మనం స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ఒకసారి తనతో మాట్లాడు, నీకు తన ఫోటోని మొబైల్కి సెండ్ చేస్తాను, చూడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి పార్వతి గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కృష్ణకి బాగా కోపం వస్తుంటే తన బైక్ కీస్ తీసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. అలా ఎప్పటికో నైట్కి ఇంటికి చేరుకుంటాడు. కృష్ణ ఇంటికి రాగానే పార్వతి గారు కొడుకుని చూసి, ఉదయం అనగా ఇంటి నుండి వెళ్ళావు కృష్ణ, ఇప్పటి వరకు ఎక్కడున్నావు అని కోపంగా అడుగుతారు. మీరు చెప్పిన దానికి నా మైండ్ పనిచేయడం ఆగిపోయింది, అందుకే రిఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతాడు కృష్ణ. పార్వతి గారు ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతారు. ఉదయం అవుతుండగా సూర్యకిరణాలు ముఖం మీద పడుతుంటే లేచి కూర్చుంటాడు కృష్ణ. తన కళ్ళెదురుగా తన కన్న తల్లిని చూసి, ఏంటమ్మా ఇంత పొద్దున్నే ఎందుకు కర్టెన్స్ ఓపెన్ చేసావు అని చిరాకుగా అంటాడు. నిన్న చెప్పింది మర్చిపోయావా కృష్ణ? ఈరోజు మనం చలపతన్నయ్య ఇంటికి వెళ్తున్నాం, లేచి ఫ్రెష్ అయి త్వరగా రా,
కింద మీ నాన్నగారు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి పార్వతి గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎంత చెప్పినా తన తల్లిదండ్రులు వినకపోయేసరికి కృష్ణకి కోపం, చిరాకు అన్నీ కలగలిపి వస్తాయి. కానీ తన తల్లిదండ్రులు తన కోపాన్ని భరించలేరు అని ఒకే ఒక్క కారణంతో తన కోపాన్నంతా తనలో తానే కంట్రోల్ చేసుకుంటాడు కృష్ణ. అదే ఫారెన్లో ఉన్న కృష్ణ అయితే ఈ పాటికి ఎంత గొడవ జరిగేదో ఊహించుకుంటేనే అతని పెదవులపైన చిన్న నవ్వు వచ్చి చేరుతుంది. తనలో ఉన్న ఒక సైడ్ మాత్రమే తన తల్లిదండ్రులకి తెలుసు. ఇంకొక సైడ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అందులోనూ ఇండియాలో తన రెండో సైడ్ గురించి ఎవరికీ తెలియదు. ఇంకా చేసేదేమీ లేక లేచి రెడీ అయ్యి కిందికి వస్తాడు కృష్ణ. కృష్ణని చూడగానే భూపతిరావు లేచి కృష్ణ దగ్గరికి వెళ్ళి, ఎట్టి పరిస్థితుల్లోనైనా నీకు స్నేహకి పెళ్లి జరగాలి. నువ్వు అక్కడికి వెళ్ళాక స్నేహతో పెళ్లి ఇష్టం లేదని చెప్పినా నేను ఒప్పుకోను అని చెప్పి అక్కడి నుండి చలపతి ఇంటికి బయలుదేరుతారు ముగ్గురు. భూపతిరావు ఇండియాలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన వాళ్ళలో ఒకరు. రాజుల కుటుంబం. ఎంత ఆస్తి ఉందో కూడా వాళ్ళకే సరిగ్గా తెలియదు. అయినా కూడా భూపతిరావుకి డబ్బు పైన చాలా ఆశ ఎక్కువ. అతని భార్య పార్వతి. ఆమె చదువుకున్నా కూడా ఇంటికే పరిమితం అయ్యారు. తనకున్న ఒక్కగానొక్క కొడుకు కృష్ణ మనోహర్. ఫారెన్లో చదవడం వలన ఇండియా ఎక్కువగా తెలియదు. కానీ కృష్ణకి ఇండియా అంటే చాలా ఇష్టం. ఇండియా ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ కృష్ణకి చాలా ఇష్టం. తను ఫారెన్లో చదివి అక్కడే గేమింగ్ డిజైనర్గా మంచి నేమ్ తెచ్చుకున్నాడు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా కృష్ణ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు ఫారెన్లో. ఇప్పుడు తన తండ్రి అదే కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ చేయమని చెప్పాడు. అలాగే తనకున్న ఇంకొన్ని బిజినెస్లను కూడా కృష్ణకి హ్యాండ్ ఓవర్ చేయాలని డిసైడ్ అయ్యాడు భూపతిరావు. భూపతిరావుకి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. చెల్లెలికి పెళ్ళయింది. వాళ్ళు ఫారెన్లో ఉంటారు. తన చెల్లెలికి ఒక కూతురు. అలాగే తన తమ్ముడు ఇండియాలోనే అదే ఊర్లో ఉంటాడు, కానీ విడిగా ఉంటారు. వాళ్ళకి ఒక కొడుకు, కూతురు. ఇదండి భూపతిరావు గారి ఫ్యామిలీ. ఇంకా కొంతమంది ముందు ముందు యాడ్ అవ్వచ్చు. వాళ్ళ గురించి తర్వాత తెలుసుకుందాం. కృష్ణ, పార్వతి గారు, భూపతిరావు గారు ముగ్గురు కలిసి పెళ్లి చూపులు చూడడానికి చలపతి గారింటికి బయలుదేరతారు. చలపతి గారు, అతని భార్య సుమిత్ర, అతనికున్న ఒక్కగానొక్క కూతురు స్నేహలత. స్నేహలత ఎంఎస్సి కంప్లీట్ అయిపోయింది. చలపతి గారు ఆ ఊరి ఎమ్మెల్యే. రాజకీయం అంటే చాలా ఇష్టం. కొన్ని సంవత్సరాలుగా అతను రాజకీయంలోనే ఉన్నాడు. చలపతి గారు, భూపతి గారు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం. ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసి పార్ట్నర్స్గా ఉంటున్నారు. కొన్ని బిజినెస్లను భూపతి గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే బిజినెస్లను కృష్ణకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కానీ 2-3 బిజినెస్లను మాత్రం భూపతి గారు, చలపతి గారు ఇద్దరు కలిసి చూసుకుంటారు. వాటిలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి అస్సలు యాక్సెప్ట్ చేయరు, అది ఇంట్లో వాళ్ళతో సహా. మరి రేపు కృష్ణకి స్నేహలతకి మధ్య పెళ్లి చూపులు ఏం జరుగుతాయనేది చూద్దాం. స్టోరీని ఫాలో అవుతూనే ఉండండి. అలాగే న్యూ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.